నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో గుంటూరు జీజీహెచ్ కు రానున్న సీఎం. కొత్తగా నిర్మించిన మాతా శిశు కేంద్రం ప్రారంభం. నెయ్యి కల్తీపై సాక్షి వార్తల్ని సెట్టించిన క్లీన్ చిట్ గా వైసీపీ ప్రచారం. మహాపాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమని మంత్రి సుభాష్ ధ్వజం. గుంటూరు చుట్టగుంట వద్ద హోర్డింగుల ఏర్పాటుపై ఉద్రిక్తత. వాకింగ్ ట్రాక్ లో పునాదుల్ని తొలగించిన స్థానికులు, వాకర్స్. సుంకాల పేరుతో మరోసారి ట్రంప్ బెదిరింపులు. కెనడా విమానాలపై 50% విధిస్తారని హెచ్చరిక. గాంధీ వర్ధంతి వేళ ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నివాళి. సత్యం, అహింస సిద్ధాంతాలను అందరూ పాటించాలని సూచన. తిరుమల లడ్డూ కల్తీపై సాక్షి ఛానల్ ఇచ్చిన క్లీన్ చిట్ ను సిట్ ఇచ్చిన క్లీన్ చిట్ గా వైసీపీ ప్రచారం చేసుకోవడం విడ్డూరమని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. కల్తీ జరిగిందని దర్యాప్తు సంస్థ నిగ్గు తేల్చినా సంబరాలు చేసుకోవడానికి సిగ్గులేదా అని నిలదీశారు. తిరుమల శ్రీవారిపై జగన్, అతని బ్యాచ్ ఎందుకంత కక్ష కట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న విష ప్రచారం ఏదో వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఎందుకంటే ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వైఎస్ఆర్ కుటుంబం ఎందుకు తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండలు కాదు అవి 5 కొండలే అని కూడా వాదించడం మనం చూసాం. ఇక జగన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోవటం, ఏదైనా పండగలు వచ్చేటప్పుడు గుడికి వెళ్లకుండా వెనకాల ఏదో సెట్టింగ్ వేసి పబ్బం గడపటం, వీళ్ళందరూ కూడా కక్ష కట్టి ఎందుకు తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లే. ఈ రోజున మళ్ళీ వాళ్ళే పొగడతలో ఏమీ లేదని సంబరాలు చేసుకోవటాలు. సిగ్గుందా మీకు అసలు? తిరుపతి తిరుమల దేవస్థానం అంటే మీకు ఎందుకంత కోపం? ఆ కలియుగ దేవుడు విషయానికి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరుగా భూస్థాపితం అయిపోయారు. అది చరిత్ర చెప్తుంది, తెలుసుకోండి. మీరు కూడా 11 సీట్లు పడిపోయారు, గమనించలేదు. మీరు అసెంబ్లీకి రారు, ఇలాంటివి అడుగుతారనే. ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ గత ఏడాది కేసుల సమీక్ష అనంతరం వెల్లడించారు. దానికి తగినట్లుగానే 2026 ప్రారంభం నుంచి తమకు వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తోంది. గురువారం 2 చోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ తెల్లవారుజాము నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతోంది. నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దారు పాలకృష్ణ ఇళ్లలో ఓ బృందం సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పాలకృష్ణ నివాసంతో పాటు బంధువులు, ఇతరులకు చెందిన 8 ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు. నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లను గుర్తించినట్లు సమాచారం. మరో ఫిర్యాదుపై న్యాయశాఖకు చెందిన ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని 5 చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. తాజా సోదాలకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత స్పష్టమైన వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. విజయవాడ మాచవరంలోని గుణదల, గంగిరెద్దుల దిబ్బ ప్రాంతంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. నగర సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు 20 బృందాలుగా విడిపోయి సోదాలు చేపట్టారు. కాలనీలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలని సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో ఈ తనిఖీలు నిర్వహించామని ఏసీపీ దామోదర్ తెలిపారు. ఈ యొక్క ఏరియాలో కొద్దిగా మనకి గంజా సేవించి, అదేవిధంగా డ్రగ్స్, ఈ ఏరియాలో రౌడీ షీటర్స్, క్రైమ్ సస్పెక్ట్, లా అండ్ సస్పెక్ట్ ఎక్కువగా ఉన్నందున వాళ్ళందరినీ కొద్దిగా స్ట్రీమ్లైన్ చేసి, అలర్ట్ చేసి ఈ గొడవలకు ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి, ఈ గొడవలకు వెళ్తే వాళ్ళకి ఫర్దర్గా ఏమేమి కేసులు బుక్ అవుతాయి. గంజా కేసులు అయితే ఎన్డీపీఎస్ కేసులు కాకుండా 2-3 సార్లు అయితే పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కేసులు బుక్ చేయటం, సంవత్సరం జైలు శిక్ష పంపించడం, జైల్లో పంపటం, అదేవిధంగా బైండ్ ఓవర్ చేసుకోవటం,
లేకపోతే ఎక్స్టర్మినేషన్ పెట్టడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మన ఏరియా చుట్టుపక్కల కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండటం కోసం ఈ గంజాయిని కూడా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈరోజు మార్నింగ్ కాటన్ చర్చ్ నిర్వహించడం. గుంటూరులోని చుట్టగుంట వద్ద వాకింగ్ ట్రాక్లో యాడ్ ఏజెన్సీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. పోలేరమ్మ గుడి వాకింగ్ ట్రాక్లో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయడానికి 9 చోట్ల గుంతలు తీశారు. పునాదులు తీసిన మట్టిని చెరువులో పడేసి కొంతమేర పూడ్చారు. పునాదుల సిమెంట్ కాంక్రీట్ వేస్తున్న సమయంలో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అనుమతి తీసుకున్నామని ఏజెన్సీ వారు చెప్పగా వెంటనే స్థానికులు అధికారులను సంప్రదించారు. వాకింగ్ ట్రాక్ స్థలం తమ పరిధిలో లేదని దేవాదాయ శాఖ వారిని అడగాలని అధికారులు చెప్పారు. దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించారు. ఈవో స్థాయి అధికారి వాకింగ్ ట్రాక్ వద్దకు వచ్చారు. బోర్డుల ఏర్పాటు విషయం తమకు తెలియదని చెప్పారు. దీంతో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంటనే జేసీబీ తెప్పించి పునాదుల్ని తొలగించారు. వేలాది మంది వాకింగ్ చేసే ప్రాంతాల్లో అడ్డంగా హోర్డింగ్లు ఎలా ఏర్పాటు చేస్తారని మండిపడ్డారు. యాడ్ ఏజెన్సీ పైన, వారికి అనుమతులు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అని ఎవరో ఓటింగ్ వాళ్ళు ఓట్లు వేయటం, దానికి సిపికి ఫోన్ చేస్తే మేమే పర్మిషన్ ఇచ్చామని చెప్పడం, ఓటు రాష్ట్రవ్యాప్తంగా తీసేయమనంటే సిపి గారు పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ బోర్డు వేయించడం అన్యాయం అని చెప్పేసి అని మేమందరం కలిసి ఇక్కడ బోర్డులను తీయించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాన్ని మరోసారి టౌన్ ప్లానింగ్ వాళ్ళు టౌన్ లో రిపీట్ చేయకూడదని, అట్లాంటి పర్మిషన్లు ఇంకోసాట ఇవ్వకూడదని చెప్పేసి అని మున్సిపల్ అధికారులు సక్రమంగా ఉండాలని కమిషనర్ గారు ఏమైనా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటాం. ఈ వాకింగ్ ట్రాక్ దేవాదాయ ధర్మాదాయ శాఖ చెందింది. దీంట్లో దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా నగరపాలక సంస్థ సిపి రాంబాబు గారు అనుమతులు ఇచ్చి అర్ధరాత్రి 3 పొక్లైనర్లు, ఒక మిల్లర్ తీసుకొచ్చేసేసి తెల్లవారే లోపల 8 హోర్డింగ్ బోర్డులు వేసేసారు. వీటిని యుద్ధ ప్రాతిపదికన తొలగించాం. మేమందరం వాకర్స్ అందరం కలిసి వెంటనే దీనికి సంబంధించిన అధికారులపై కమిషనర్ సిపి మీద విచారణ జరిపి సిపిని సస్పెండ్ చేయాల్సిందిగా వాకర్స్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం. అందరూ వాకింగ్ తిరుగుతున్నారు. వాళ్ళకి అన్ని అక్రమంగా ఇక్కడ ఎన్ని వేసేసి వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అందరు కలిసి మాట్లాడి అందరూ ఇది సాల్వ్ చేయాలి. చుట్టూ ఈ మొత్తం కూడా పోల్స్ వేసి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఇది నైట్ కి నైట్ చేయాల్సినటువంటి కార్యక్రమం కాదు. మరి నైట్ కి నైట్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. వాకర్స్ ని ఇబ్బంది పెట్టడం కోసం కేవలము చుట్టుకుంట పరిసర ప్రాంతాల్లో అనేక వందల మంది తిరిగేటువంటి వాకింగ్ ట్రాక్ ను మూసివేసి దీన్ని ఆక్రమించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అందరికి కూడా అంటే రోజుకొకటి బూడ్చుకుంటూ వెళ్తున్నారు. ఒకవైపు వచ్చేసి ఈ విధంగా దురాక్రమణ జరుగుతుంది. కాబట్టి దీన్ని మొత్తం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. నెల్లూరు జిల్లాను పొగమంచు కమ్మేసింది. నగరంలో ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు తొలగడం లేదు. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు మంచు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రహదారులను మంచు కమ్మేయడంతో లైట్ల వెలుతురులోనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజం ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది. తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. రోడ్లన్నీ పొగమంచుతో కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. పొగమంచు వల్ల రైళ్లు కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. మానవాళి రక్షణ కోసం అహింసకు ప్రాధాన్యం ఇచ్చేవారని, ఎలాంటి ఆయుధం లేకుండా ప్రపంచాన్ని మార్చగల శక్తి అందులో ఉందని ప్రధాని కితాబునిచ్చారు. గాంధీ ఎల్లప్పుడూ స్వదేశీకి అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని, అది అభివృద్ధి చెందిన ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రభుత్వ సంకల్పానికి మూలస్తంభమన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గాంధీ వ్యక్తిత్వం, ఆయన చేసిన పనులు దేశ ప్రజలను కర్తవ్య మార్గంలో నడవటానికి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. అహింసా విధానంతో దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి గాంధీజీ స్వాతంత్ర్యం సాధించారని సీఎం కొనియాడారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మంత్రి లోకేష్ ఈ కసరత్తుపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వంలో శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించారు. కేవలం 150 రోజుల్లోనే మెగా డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి టీచర్ పోస్టులు భర్తీ చేశారు. 6,000 కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి. ఇప్పుడు శాఖల వారీగా జాబితా సేకరించి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉన్న ఖాళీలు, ఆర్థిక శాఖపై పడే భారం వంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకుని ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వీలైనంత త్వరగా ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది. సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు చేశారంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్పై మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలు రివర్స్ అయ్యాయి. విజయసాయిరెడ్డి చెప్పినట్టు జగన్ తన కోటరీని మార్చుకుంటే మేలని సుభాష్ ఎద్దేవా చేశారు. కళాకారులను చిన్నచూపు చూడొద్దని సుభాష్తో డాన్స్ చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ జగన్ను కోరారు. వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. శాంతి స్వరూప్ అని మగవాడు ఇతను. గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరకు తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు. ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిణి రోజక్క ఉంది, శాంతి స్వరూప్ అని అతను మగవాడా ఆడవాడా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది. మీ రోజక్క కానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డ్యాన్స్ 5 ఏళ్ళు చేశారు కాబట్టే ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూసే జనాలు మీకు 11 సీట్లు ఇచ్చారు. సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్సులకి తేడా తెలియని మీకు ఏం చెప్పినా వేస్టే. ఆడు వీడు అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అంటే మీకు అంత చిన్న చూపా? వాడు వీడు అంటారా? మాకు నోళ్ళు లేవా? నమస్కారం జగన్ గారు, మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది. మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి అమ్మాయిలతో అశ్లీలంగా డాన్స్ చేస్తున్న మంత్రి గారు అనేసి. ఆ అమ్మాయి నేనేనండి, లేడీ గెటప్ శాంతి స్వరూప్. మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి, మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి. కొందరు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను. కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో. ఆ మంత్రి గారు ఆడ కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి, సార్ మాతో పాటు మీరు 2 స్టెప్పులు ఏంటి సార్ అని మీ బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవంతో వచ్చి 2 స్టెప్పులు వేశారు. దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరిని బ్యాడ్ చేస్తున్నారు. ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి. మీరు దయచేసి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే కింద కామెంట్లు చూశారు కదండి, లేడీ గెటప్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు, నువ్వెలా సీఎం అయ్యావు అన్నారు. అది చూసినప్పుడు నాకు బాధ వేసింది, అయ్యి మిమ్మల్ని తిడుతున్నప్పుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు రామయ్య అనే వృద్ధుడిని సజీవ దహనం చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు సోమయ్య, అతని భార్యను పట్టుకునేందుకు సీఐ దీనబంధు బృందం గాలింపు చర్యలు చేపట్టింది. 3 రోజులుగా పోలీసులు కొండల్లో తిరుగుతూ నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. ఉదయం వెళ్లి కొండ ప్రాంతాల డ్రోన్ కెమెరాతో గాలింపు చేపట్టారు.
మంత్రి లోకేష్ కాకినాడలో పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా కాకినాడ వెళ్లిన లోకేష్ JNTUKలోని హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించనున్నారు. ఆ తర్వాత హలో లోకేష్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మమేకమవుతారు. తర్వాత కాకినాడ రూరల్లోని కోరమండల్ ఆసుపత్రి ప్రారంభించనున్నారు. అనంతరం సామర్లకోట మండలం ఏడిబి రహదారిలో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో మంత్రి సమావేశమవుతారు. మద్యం కుంభకోణం కేసులో సహా నిందితులతో కలిసి రాజ్ కేశిరెడ్డి కుట్రకు పాల్పడ్డారని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ముడుపుల వసూలు చేసి వాటిని డొల్ల కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించడంలో కేశిరెడ్డి చురుకైన పాత్ర పోషించినట్లు తెలిపింది. మరోవైపు చివరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు కఠిన షరతులతో బెయిల్ ఇచ్చిన హైకోర్టు నిందితులు షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోరవచ్చని సిట్కు సూచించింది. మద్యం ముడుపుల కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రాజ్ కేశిరెడ్డి అప్పటి ముఖ్యమంత్రికి ఐటీ సలహాదారుగా ఉన్నారనేది కాదనలేని వాస్తవమని తెలిపింది. ఇతర నిందితులతో కేశిరెడ్డి తన కార్యాలయంలో పలుమార్లు సమావేశం నిర్వహించారని పేర్కొంది. కేశిరెడ్డి ఆయన సిండికేట్ సభ్యులకు ముడుపులు చెల్లించిన డిస్టిలరీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించినట్లు సాక్షులు, డిస్టిలరీల ఉద్యోగులు వాంగ్మూలాలిచ్చారని గుర్తు చేసింది. నూతన మద్యం విధానం అమల్లోకి తెచ్చాక బినామీ సంస్థ అదాన్ డిస్టిలరీని తన నియంత్రణలో ఉంచుకుని ముప్పిడి అవినాష్ రెడ్డి ద్వారా కేశిరెడ్డి వ్యవహారం నడిపించినట్లు సాక్ష్యాధారాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 750 కోట్లు కేశిరెడ్డి, అవినాష్ రెడ్డి అందుకున్నారని, ఆ సొమ్మును ఉనికిలో లేని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. షెల్ కంపెనీల నుంచి 135 కోట్లు తిరిగి బదిలీ చేసుకున్నట్లు కోర్టు ముందున్న ఆధారాల్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపింది. కాల్ డేటా, FSL రిపోర్టులు, వాట్సాప్ సమాచారాన్ని పరిశీలిస్తే ముడుపుల వసూళ్లు, షెల్ కంపెనీలకు బదిలీ వ్యవహారంలో కేశిరెడ్డి చురుకైన పాత్ర పోషించినట్లు వెల్లడవుతోందని తెలిపింది. కేశిరెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి దర్యాప్తునకు సహకరించకుండా తప్పించుకునేందుకు యత్నించారని హైకోర్టు గుర్తు చేసింది. ఈ కేసులో 7వ నిందితుడు పరారీలో ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి కేశిరెడ్డికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో కేశిరెడ్డి తరపున ముడుపులు వసూలు చేయడం, షెల్ కంపెనీలకు తరలించడం వంటి కార్యకలాపాలన్నీ అవినాష్ రెడ్డి చేశారు అనేందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేశిరెడ్డికి బెయిలు మంజూరు చేస్తే అవినాష్ రెడ్డిని చట్టం నుంచి తప్పించే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తునకు ఆటంకం కల్పించే ప్రమాదముందని తెలిపింది. ఆర్థిక నేరానికి పాల్పడ్డం, లోతైన కుట్రకోణం, భారీ స్థాయిలో ప్రజాధనాన్ని మళ్లించడం, మద్యం కుంభకోణంలో చురుకైన పాత్ర పోషించడం, కేసును ప్రభావితం చేసే హోదాలో ఉండడం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని రాజ్ కేశిరెడ్డి బెయిల్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల విషయంలో నిందితుల పట్ల కఠిన వైఖరి అనుసరించాల్సి ఉందని స్పష్టం చేశారు. మరోవైపు నేరారోపణల తీవ్రత, దర్యాప్తునకు సహకరించకుండా పరారీలో ఉండడం వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుని ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సైతం కొట్టేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. ఇదే సమయంలో సజ్జల శ్రీధర్ రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీటిని ఉల్లంఘిస్తే బెయిలు రద్దు కోసం కోర్టును ఆశ్రయించొచ్చని సిట్కు తెలిపింది. నిందితులు ఇప్పటికే సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారని, కేసు దర్యాప్తు చాలా వరకు పూర్తయిందని, తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితులు ఇప్పటికే బెయిలు పొందారని గుర్తు చేసింది. ఒక్కొక్కరు 1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దిగువ కోర్టులో పాస్పోర్టులు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్రం దాటి వెళ్లొద్దని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరిస్తూ ఎప్పుడు కోరితే అప్పుడు ఐఓ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. సాక్షుల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదని తెలిపింది.
విచారణ సమయంలో తప్ప సహనిందితుల్ని కలవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. స్థిరచరాస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలు, డీమ్యాట్ ఖాతాలు, వ్యాపార ప్రయోజనాల వివరాల్ని 2 వారాల్లో అఫిడవిట్ రూపంలో విచారణ కోర్టు ముందుంచాలని ఆదేశించింది. మద్యం కేసు విచారణ ముగిసేంత వరకు దీనికి సంబంధించిన వివరాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలకు వెల్లడించడానికి వీల్లేదని నిర్దేశించింది. నిందితులు వెల్లడించిన, ప్రాసిక్యూషన్ గుర్తించిన ఆస్తుల్ని విచారణ కోర్టు అనుమతి లేకుండా విక్రయించడం, తనఖా పెట్టడం, మూడో పక్షానికి వాటిపై హక్కులు కల్పించకూడదని న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు సంస్థకు సమాచారం ఇవ్వకుండా నేర ఘటనలో సంబంధమున్న కంపెనీలు, సంస్థలు బ్యాంకు ఖాతాల్ని నిర్వహించకూడదని తీర్పులో పేర్కొంది. ఫోన్ నంబర్లను దర్యాప్తు అధికారికి అందజేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కుంభకోణంలో సిట్ ఛార్జిషీట్ కొండను తవ్వి ఎలుకను పట్టిందనే విమర్శలకు తావిచ్చింది. ఈ మహాప్రచారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించారన్న సిట్, అతని వెనుక ఉన్న పెద్దప్ప ఎవరో, ప్రైవేటు డైరీల నుంచి తీసుకున్న ముడుపులు అంతిమంగా ఎవరి జేబుల్లోకి చేరాయో తేల్చలేదు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వెనకున్న పెద్ద తలల్ని సీబీఐ నేతృత్వంలోని సిట్ వదిలేసిందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏకంగా 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేయించి అసలు అర్హతే లేని కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని ఛార్జిషీట్లో వివరించిన సిట్ ఆ డబ్బు అంతిమ లబ్ధిదారు ఎవరని మాత్రం చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. టీటీడీ నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల్ని పటిష్టం చేస్తూ 2019 ఆగస్టులో ఈవో ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 నెలలు తిరగకుండానే ప్రైవేటు డైరీలకు మేలు చేసేలా 2019 డిసెంబర్లో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుందన్నది తేరలేదు. టెండర్ నిబంధనల్లో డైరీ సంస్థల వార్షిక టర్నోవర్, పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం వంటి షరతుల్ని తగ్గించడం వల్ల సహకార డైరీలకు దారులు మూసేసి ప్రైవేటు డైరీలకు రాజబాట పరిచారని చెప్పిన సిట్ దానికి సూత్రధారి ఎవరనేది చెప్పలేదు. కల్తీ నెయ్యి కుంభకోణంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించిన సిట్, అతని వెనుక ఉన్న పెద్దప్ప ఎవరో, ప్రైవేటు డైరీల నుంచి లంచాల రూపంలో చిన్నప్పన్న తీసుకున్న డబ్బు ఏ అంతిమ లబ్ధిదారుకి చేరిందో ఎందుకు తేల్చలేదనేది అంతు చిక్కటం లేదు. చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్టు ఉద్యోగి చైర్మన్ పిఏ హోదాలో తన ఇష్టానుసారం తితిదే అధికారుల్ని ప్రభావితం చేయగలడా? తనకు లంచమిచ్చేందుకు నిరాకరించిన ప్రైవేటు డైరీల్లో తనిఖీలు చేయించి టెండర్లలో పాల్గొనకుండా చేయగలడా? తనకు లంచమిచ్చిన డైరీకి టెండర్ దక్కేలా చేయగలడా? ఎవరి అండతో చిన్నప్పన్న అవన్నీ చేశాడనేది తేల్చలేదు. ఒకవేళ ఎవరి అండా లేదు అనుకుంటే చిన్నప్పన్న అరాచకాల్ని అప్పటి చైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, అదనపు ఈవో, కొనుగోలు కమిటీ సభ్యులు, అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది సందేహంగానే మారింది. పెద్దల అండా, ప్రమేయం లేకుండానే చైర్మన్ పిఏ ఒక డైరీ యజమానిని ఢిల్లీ పిలిపించుకుని పంచాయతీ పెట్టి 50 లక్షలు కమిషన్ డిమాండ్ చేయగలడా అనేది శేష ప్రశ్నగా మిగిలింది. చిన్నప్పన్న తమను కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచమడిగాడని సుబ్బారెడ్డికి భోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ ఫిర్యాదు చేసినట్లు చిన్నప్పన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ ఆ విషయాన్ని ఛార్జిషీట్లో ప్రస్తావించకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఆ ఫిర్యాదుపై అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది సిట్ చెప్పనే లేదు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ కు 35% నెయ్యి సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండీ జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న 50 లక్షలు లంచం తీసుకున్నాడని సిట్ గుర్తించింది. కానీ ఆ ముడుపులు చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ఛార్జిషీట్లో ప్రస్తావించలేదు. చిన్నప్పన్నకు 2019 నుంచి 24 మధ్య వేతనం ద్వారా 65 లక్షల ఆదాయం వచ్చింది. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్లోని అతని ఖాతాలోకి ఆ 5 ఏళ్లలో 4,69 లక్షలు జమయ్యాయి. అందులో 4,64 లక్షల్ని వివిధ ఖాతాలకు మళ్లించారు. సిట్ దర్యాప్తు చేసే నాటికి చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4,98,000 మిగిలింది. చిన్నప్పన్న నగదును వేరే ఖాతాలకు మళ్లించారని, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీగా స్థిరాస్తులు కొన్నారని, అవి ఎలా వచ్చాయో లోతైన దర్యాప్తు చేయాలని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ దాన్ని అక్కడితో వదిలేసింది. ఇలా సిట్ దర్యాప్తు అసంపూర్తిగా ముగించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడలో భరత్ భాయ్ ఠాకూర్, చెన్నైలో మదరం దేవాసి, హైదరాబాద్లో అర్జున్ గోస్వామి, గుజరాత్లో లాల్ భాయ్ పటేల్, ఢిల్లీలో ఆశిష్ అగర్వాల్, రాధేశ్యామ్ ఓజా, రిషబ్ జైన్, గ్వాలియర్లో గోపాల్ వాద్వా,
వీరంతా ఎవరనుకుంటున్నారా? వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారికి హవాలా మార్గాల్లో లంచాలు అందజేసిన ఘనులు. భోలేబాబా డైరీ తమ అక్రమ కార్యకలాపాల కోసం ఇలా ఊరికో ఏజెంట్ను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున హవాలా లావాదేవీలు నడిపింది. భోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఈ హవాలా దందాలో కీలకంగా వ్యవహరించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ లావాదేవీల గుట్టు రట్టు చేసింది. భోలేబాబా డైరీ 2019 నుంచి 2024 మధ్య 68 లక్షల కిలోలకు పైగా కల్తీ నెయ్యి తయారు చేసింది. అందులో 59,71,000 కిలోల కల్తీ నెయ్యిని తమ సంస్థలతో పాటు వైష్ణవి, మాల్గంగా, ఏఆర్ సహా మరికొన్ని డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసి 235 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి పొందింది. ఈ క్రమంలో భోలేబాబా డైరీకి సహకరించిన వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా టీటీడీలోని అప్పటి అధికారులు, ఉద్యోగులకు లంచాలిచ్చేందుకు హవాలా మార్గాలు ఎంచుకున్నట్లు సిట్ నిగ్గు తేల్చింది. మొదటి దశలో ఢిల్లీలోని చాందినీ చౌక్ లో హవాలా దుకాణం నిర్వహించే ఆశీష్ అగర్వాల్ సంస్థల నుంచి నెయ్యి కొనకుండానే కొన్నట్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లు రికార్డులు సృష్టించారు. భోలేబాబా డైరీ బ్యాంకు ఖాతా నుంచి ఆశీష్ అగర్వాల్ సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఆ సొత్తును ఆశీష్ చాందినీ చౌక్ లో హవాలా దుకాణం నడిపే రాధేశ్యామ్ ఓజా అనే మరో ఏజెంట్ కు పంపించారు. రెండో దశలో కల్తీ నెయ్యి తయారీ కోసం పొమిల్ జైన్, విపిన్ జైన్ కొన్న పామ్ కెర్నల్ ఆయిల్, పామ్ ఆయిల్ ను గ్వాలియర్ కు చెందిన దీపక్ జైన్ సంస్థలకు విక్రయించినట్లు నకిలీ రికార్డులు తయారు చేశారు. ఈ నకిలీ విక్రయాన్ని నిజమైనదిగా చూపించేందుకు ఆశీష్ అగర్వాల్ నుంచి మరో హవాలా ఏజెంట్ రిషబ్ జైన్ దుకాణానికి నగదు పంపించారు. రిషబ్ ఆ సొత్తును గ్వాలియర్ కు చెందిన గోపాల్ వాద్వా అనే హవాలా ఏజెంట్ ద్వారా దీపక్ జైన్ కు అందజేశారు. ఆయన తన సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి పొమిల్ జైన్, విపిన్ జైన్ సంస్థల ఖాతాలకు చెల్లించారు. మూడో దశలో పొమిల్ జైన్, విపిన్ జైన్, వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డా, డైరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్ రెడ్డి, తమ కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసన్లకు హవాలా మార్గాల ద్వారా నగదు చేర్చారు. ఢిల్లీ ఏజెంట్ ఆశీష్ అగర్వాల్ ద్వారా గుజరాత్ కు చెందిన మరో హవాలా ఏజెంట్ లాలాభాయ్ పటేల్ కు పంపించేవారు. లాలాభాయ్ దుకాణంపై సిట్ సోదాల్లో హవాలా లావాదేవీలకు సంబంధించి గుజరాతీలో పెన్సిల్ తో రాసుకున్న పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నాలుగో దశలో లాలాభాయ్ హవాలా ఏజెంట్లైన విజయవాడలోని భరత్ భాయ్ ఠాకూర్, చెన్నైలోని మదరం దేవాసి, హైదరాబాద్ లోని అర్జున్ గోస్వామికి సొమ్ము చేర్చారు. ఐదో దశలో భరత్ భాయ్ 2024లో పలు సందర్భాల్లో అపూర్వ చావ్డా ఇంటికెళ్లి 8,55 లక్షలు అందజేశారు. భరత్ నుంచి మరో 4 కోట్లు, చెన్నైలో మదరం దేవాసి ద్వారా 7,31 లక్షలు అపూర్వ చావ్డాకు అందాయి. వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరాకు సహకరిస్తున్నందుకు ఆయనకు 19,86 లక్షలు ముట్టాయి. ఆరో దశలో మదరం దేవాసి ద్వారా పొమిల్ జైన్, విపిన్ జైన్ తమ కమిషన్ ఏజెంట్ పిపి శ్రీనివాసన్ కు 31,40,000 హవాలా రూపంలో అందజేశారు. శ్రీనివాసన్ అందులో కొంత కమిషన్ గా మినహాయించుకుని మిగతా సొమ్మును కల్తీ నెయ్యి సరఫరాకు సహకరించిన కొందరు టీటీడీ ఉద్యోగులకు లంచాలిచ్చారు. ఏడో దశలో పొమిల్ జైన్ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి ఒక్కో విడతలో 25 లక్షల చొప్పున 75 లక్షలను హైదరాబాద్ లోని హవాలా ఏజెంట్ అర్జున్ గోస్వామి ద్వారా చెల్లించారు. అందులో 34 లక్షలను సిట్ తాజాగా సీజ్ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య విమానాల రాకపోకలు 14 ఏళ్ల తర్వాత తిరిగి మొదలయ్యాయి. గురువారం రాత్రి 11 గంటలకు కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం ల్యాండ్ అయినట్లు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. బంగ్లా విమానానికి సంప్రదాయ వాటర్ క్యాన్లను స్వాగతం లభించినట్లు తెలిపింది. ఢాకాతో విమానయానంతో పాటు ఇతర రంగాల్లో కూడా సహకారం పెంచుకున్నట్లు సింధ్ గవర్నర్ కమ్రాన్ తెస్సోరీ తెలిపారు. గతేడాది ఆగస్టులో పాక్ ఉప ప్రధాని ఇసాక్దార్ బంగ్లా పర్యటన సందర్భంగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు ఢాకాలోని పాక్ హైకమిషనర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పేరుతో మరోసారి కెనడాపై బెదిరింపులకు దిగారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై 50% టారిఫ్లు విధించనున్నట్లు గురువారం హెచ్చరించారు. తాజ్ వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ఆయనకున్న వైరం మరింత పెరిగింది. చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అమెరికాకు దిగుమతయ్యే కెనడా వస్తువులపై 100% సుంకాలు విధిస్తారని వారాంతంలో హెచ్చరించిన ట్రంప్
ట్రూత్ సోషల్లో తాజాగా ఈ పోస్టు పెట్టారు. కెనడాతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నందున సుంకాలకు సంబంధించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. జార్జియాలోని సవర్ణ కేంద్రంగా పనిచేస్తున్న గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ జెట్లను ధృవీకరించడానికి కెనడా నిరాకరించినందుకే ప్రతీకారం సుంకాలు విధించనున్నట్లు చెప్పారు. కెనడాకు చెందిన బాంబార్డియర్తో సహా కొన్ని కెనడియన్ విమానాల ధృవీకరణను రద్దు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. మరోవైపు క్యూబాకు చమురు విక్రయించే దేశాలపై సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. 4 ఏళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా మరో అడుగు పడింది. శాంతి చర్చలకు మాస్కో రావాలని ఉక్రెయిన్ను రష్యా ఆహ్వానించింది. ఈ మేరకు ఆహ్వానం పంపినట్లు మాస్కో గురువారం ఓ ప్రకటన చేసింది. యుద్ధం ఆపటానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు ఆపేందుకు రష్యా ఉక్రెయిన్లు ఓ అంగీకారానికి వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చిన తర్వాత క్రెమ్లిన్ ఈ ప్రకటన చేసింది. అయితే తమ ఆహ్వానంపై ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా ఇలాగే పంపిన ఆహ్వానాన్ని ఉక్రెయిన్ తిరస్కరించింది. ప్రతిరోజు తమపై క్షిపణులతో దాడులు చేస్తున్న రష్యాతో చర్చలు జరపబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.